హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మీకు బిట్కాయిన్లో కాయిన్ బేస్డ్ ట్రాన్సాక్షన్ ఈ టాపిక్ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాయిన్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరుగుతుందని చెప్పాను. సో ట్రాన్సాక్షన్ అనేది ఒక సెండర్ అనేవాడు రిసీవర్కి కొన్ని బిట్కాయిన్స్ అనేది ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో అది వ్యాలిడ్ ట్రాన్సాక్షనా కాదా అని చెప్పి చెక్ చేసేది ఎవరు అని చెప్పాను. మైనర్స్ అనేవాళ్ళు అది వ్యాలిడ్ ట్రాన్సాక్షనా కాదా అని చెప్పి చెక్ చేసి అది వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ అయితే ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక న్యూ బ్లాక్లోకి యాడ్ చేయాలి అని చెప్పుకున్నాం. సో ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్స్ అనేవాళ్ళు కొన్ని కాంప్లెక్స్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని కనుక సాల్వ్ చేస్తే ఆ సాల్వ్ చేసిన ప్రాబ్లమ్కి గాను వాళ్ళకు ఒక న్యూ బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ న్యూ బ్లాక్లో వాళ్ళు ఆ వ్యాలిడ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో స్టోర్ చేసుకుంటారు. సో స్టోర్ చేసుకున్నందుకు గాను వాళ్ళకి కొన్ని బిట్ కాయిన్స్ అనేవి రివార్డ్గా దొరుకుతాయి. ఎవరికి? మైనర్స్కి కొన్ని బిట్ కాయిన్స్ అనేవి రివార్డ్గా దొరుకుతాయి అన్నమాట. ఈ రివార్డ్గా దొరికిన బిట్ కాయిన్స్ని మనం కాయిన్ బేస్ అని అంటారు. ఈ కాయిన్ బేస్ని కనుక మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కాయిన్ బేసెస్ని మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే వాటిని ఏమంటారు అంటే కాయిన్ బేస్ ట్రాన్సాక్షన్స్ అని అంటారు అన్నమాట. ఓకే, కాయిన్ బేస్ ట్రాన్సాక్షన్స్ అనేవి స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంట. ఎందుకు అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఏ సెండర్, ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేట్స్ న్యూ బిట్ కాయిన్ అండ్ రివార్డ్స్ ద మైనర్ హూ ఫౌండ్స్ ద సొల్యూషన్. ఇక్కడ సెండర్ అనేవాడు ఎవరు ఈ కాయిన్ బేస్ ట్రాన్సాక్షన్స్ని పంపిలా. ఒక ట్రాన్సాక్షన్ అనేది జరగాలి అంటే సెండర్ ఉండాలి, అలానే రిసీవర్ కూడా ఉండాలి. ఇక్కడ మనకి ఒక ఒక పర్సన్కి ఈ కాయిన్ బేస్ ట్రాన్సాక్షన్స్ కనుక వచ్చినాయి అంటే అది సెండర్ పంపించలేదు, మైనర్స్ మైనింగ్ చేయటం ద్వారా వచ్చిన రివార్డ్ కాయిన్స్. అందుకనే దాన్ని మనం కాయిన్ బేస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తామన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కాయిన్ బేస్ ట్రాన్సాక్షన్స్.